మాజీ మంత్రి అంబటి రాంబాబును కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ముందు అంబటి రాంబాబు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తనను పోలీసులు శారీరకంగా ఇబ్బంది పెట్టారంటూ కూడా న్యాయమూర్తికి వివరించారు. న్యాయమూర్తి అంబటి రాంబాబు చెప్పిన వివరాలన్నింటినీ కూడా రికార్డ్ చేశారు. నిన్న రాత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆ నేపథ్యంలోనే అంబటి రాంబాబు తనను రాత్రి శారీరకంగా పోలీసులు ఇబ్బంది పెట్టారంటూ కొన్ని కీలకమైన అంశాల్ని న్యాయమూర్తి దగ్గర ప్రస్తావించారు. అర్ధరాత్రి 2:30 గంటలకు పోలీసులు సెల్లో నుంచి నన్ను బయటకు తీసుకువచ్చారు. అంటే రాత్రి 2:30 గంటల సమయంలో సెల్లో ఉన్న అంబటి రాంబాబును బయటకు తీసుకొచ్చారంట. నల్లపాడు సిఐ వంశీతో పాటు మరో 2 సిఐలు నన్ను వేధించారు. నా 2 కాళ్ళు చీల్చి చాలా ఇబ్బంది పెట్టారు. అంటే 2 కాళ్ళను ఎడల్పు చేసి చాలా ఇబ్బంది పెట్టారు. నాకు తీవ్రమైన నొప్పి కూడా వచ్చింది కాళ్ళకు అని కూడా అంబటి రాంబాబు న్యాయమూర్తికి వివరించారు. మేము చేసే పని తప్పు అని మాకు తెలుసు అంటూ స్వయంగా సిఐ నాతో చెప్పారు. కానీ పైనుంచి మాకు ఒత్తిళ్లు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ చేయాల్సి వస్తోందని సిఐ వంశీ తనతో చెప్పారు అని కూడా అంబటి రాంబాబు న్యాయమూర్తికి వివరించారు. స్టేషన్ లో నన్ను ఎవరిని కలవనివ్వలేదు, ఒంటరిగా ఉంచారు అని కూడా ఆయన వివరించారు. నా పైన దాడి చేసినందుకు గాను కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు అని కూడా న్యాయమూర్తికి అంబటి రాంబాబు వివరించారు. అంబటి రాంబాబు చెప్పిన వివరాలన్నింటినీ న్యాయమూర్తి రికార్డ్ చేశారు. దాంతోపాటు అంబటి రాంబాబును భౌతికంగా హతమార్చాలన్న ఉద్దేశంతోనే చాలా ప్రీ ప్లాన్డ్ గానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాత్రి 2000 మంది దాడి చేశారు అన్నది కూడా చాలా స్పష్టంగా అవుతోంది. తెలుగుదేశం పార్టీ పెద్దలకు తో మంచి సంబంధాలున్న ఎన్ఆర్ఐ స్వాతి రెడ్డి పెట్టిన ట్వీట్ అన్నది ఇప్పుడు సంచలనంగా మారింది. నిజానికి ఈమె స్వాతి రెడ్డి కాదు, చౌదరి. కానీ వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి స్వాతి రెడ్డి అని పేరు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోస్టులు పెడితే చూసారా, జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం వాళ్ళు కూడా ఆయన అసహించుకుంటున్నారని ఇతర వ్యక్తులంతా ప్రజలంతా అనుకోవాలన్న ఉద్దేశంతో ఆమె స్వాతి రెడ్డి అని పేరు పెట్టుకున్నారని చెప్తారు. ఆమె స్వాతి రెడ్డి అయితే కాదు, సామాజిక వర్గం అది కాదు. ఆమె ఒక ట్వీట్ పెట్టారు. నిన్నటి అంబటి రాంబాబు ఎపిసోడ్లో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త రామచంద్రరావు కీలకం అని డైరెక్ట్ గా ఈ విషయాన్ని ఆమె కూడా చెప్పారు. ఎమ్మెల్యే గల్లా మాధవి గారు కూడా ఈ దాడిలో మేము పాల్గొనడం జరిగిందని మీడియా ముఖంగా చెప్పారు ఆమె. అంటే ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎంత ఆటవికంగా ఉన్నాయో అర్థమవుతుంది. మీరు అనుకున్నట్టు ఆయన వ్యక్తి కాదురా, కనబడే శక్తి. వైసీపీ నాయకులను ఉద్దేశించి ఈ రామచంద్రరావు డైరెక్ట్ గా అంబటి రాంబాబు ఇంట్లోకి కూడా వెళ్ళిపోయారు నిన్న. ఆ నేపథ్యంలో వైసీపీ వాళ్ళు ఇతని ఫోటోను సేవ్ చేసుకుంటున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో చేద్దామని. కానీ ఆయన మీరు అనుకుంటున్నట్లు వ్యక్తి కాదు, ఒక శక్తి. గుంటూరు రాజకీయాల్లో ఇప్పుడే అడుగు పెట్టాడు అంటూ కూడా ఆమె పెడుతూ ఆఖరిలో నిన్న గల్లా రామచంద్రరావుకి అంబటి దొరికి ఉంటే ఈ పాటికి అంత్యక్రియలు పూర్తయ్యేవి. అంటే ఉద్దేశపూర్వకంగా అంబటి రాంబాబుని చంపడానికి వెళ్ళిపోయారు. కానీ దొరకలేదు. దొరికి ఉండింటే రామచంద్రరావు అతన్ని చంపేసేవాడు. ఈ పాటికి అంబటి రాంబాబు అంత్యక్రియలు కూడా పూర్తి అయ్యేవి అని తెలుగుదేశం పార్టీలో సోషల్ మీడియాలో చాలా కీలకంగా పలుమార్లు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తో కూడా ఆమె కలిసినట్టు ఫోటోలు ఉన్నాయి. ఈమె అందరికీ సుపరిచితురాలే. స్వయంగా ఈమె ఈ స్థాయిలో పోస్టు పెట్టారు అంటే అంబటి రాంబాబు దొరికి ఉంటే చంపేయాలని పోయారు అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. నిజానికి అంబటి రాంబాబును బెదిరించాలి అనుకుంటే ఒక 10 మంది పోతారు, 20 మంది పోతారు, మహా అయితే 100 మంది పోతారు. కానీ ఏకంగా 2000 మంది కర్రలు, రాళ్ళు తీసుకొని పోయారు అంటే దొరికి ఉంటే చంపేసేసి దొమ్మి కేసు. ఇంతమందిలో ఆవేశంలో ఏదో చేసేసారంటూ ఎవరి మీద కూడా కేసు లేకుండా చేసే పరిస్థితులు కూడా తీసుకెళ్లే ప్లాన్ ఏమైనా చేశారా అన్నదైతే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. సరే, అంబటి రాంబాబు ఏదో అన్నారు కాబట్టి జరిగింది అనుకోవడానికి ఈ రోజు ఇంకా జోగి రమేష్ ఇంటి మీద జరిగిన దాడి చూస్తే ఈ మొత్తం రాష్ట్రంలో ఆర్గనైజ్డ్ గా ప్రభుత్వము అధికార పార్టీని ఈ దాడుల్ని స్పాన్సర్ చేస్తోంది, ఎంకరేజ్ చేస్తోంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. నారా లోకేష్ కు చిప్పు దొబ్బింది అని జోగి రమేష్ అన్నారంట. ఆ కారణంతోనే మొత్తం వెళ్ళి ఆయన ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసి తగలబెట్టేశారు. మరి ఈ మాటకే ఇళ్ల మీదకి వెళ్ళి ఇల్లు తగలబెట్టే పరిస్థితి ఉంటే ఇక తెలుగుదేశం పార్టీ నాయకులు వైసీపీ నాయకులను ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి, వైసీపీలోని మహిళా నాయకురాల గురించి ఇదివరకు చేసిన మాటలు, ఇప్పుడు చేస్తున్న మాటలు, వీటన్నింటిని గుర్తుపెట్టుకుంటే ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక తెలుగుదేశం పార్టీ నాయకుల్లో పరిస్థితి ఏంటి? సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటూ రోజా మీద, వైసీపీ నాయకుల మీద ఇష్టానుసారం మాట్లాడుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? మరి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఉండాలి అప్పుడు? అంటే చిన్న కారణాలను చూపెడుతూ మొత్తం టెర్రరైజ్ చేయాలి వైసీపీ వాళ్ళన్న ఉద్దేశంతోనే ఇవన్నీ దాడులు జరుగుతున్నాయి. పెట్రోల్ బాంబులు తీసుకెళ్లి ఒక మాజీ మంత్రుల ఇళ్ల మీద విసిరే పరిస్థితి వెళ్ళిపోయారు అంటే పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే పోలీసులు అనుకుంటే ఏదైనా కంట్రోల్ చేయగలుగుతారు. నిన్న 6 గంటలు అంబటి రాంబాబు ఇంటి దగ్గర కూడా ఖాళీ చేయించుండేవాళ్ళు. కానీ ఏ ఉన్నతాధికారి కూడా వైసీపీ నాయకుల ఫోన్లకు స్పందించలేదంటే ఆల్రెడీ ప్రభుత్వ పెద్దల నుండి ఆదేశాలు ఉండాలి. ఇలా దాడి జరుగుతుంది, మా కార్యకర్తలు ఎవరు కూడా స్పందించొద్దండి,
ఎవరు చర్యలు తీసుకోవద్దని పోలీసు అధికారులకు ఆదేశాలు ఉన్నప్పుడే ఇలాంటి పరిస్థితులు తయారవుతాయి. అంటే ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నాయకుల్ని బెదరగొట్టడానికి ఈ దాడులు, ఈ బీభత్సం సృష్టిస్తున్నారన్నది అర్థమవుతుంది. కాకపోతే తెలుగుదేశం పార్టీ మరి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా, నారా లోకేష్ గారు చేస్తున్నారో తెలియదు, కానీ తెలుగుదేశం పార్టీ తనకు తాను నిప్పు పెట్టుకుంటోంది, తన నెత్తిన తాను చేయి పెట్టుకుంటోంది. ఈ రోజు జరిగిన ఈ రాష్ట్రంలో జరిగిన దుర్ఘటనలు చూసిన తర్వాత సామాన్య ప్రజలు కూడా మరి ఇంతటి అరాచకమా అనే పరిస్థితి వచ్చారు. ఇక జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగిన తర్వాత ప్రజలకు క్లారిటీ వచ్చేసింది, ఉద్దేశపూర్వకంగా వీళ్ళు చేస్తున్నారని. అంటే రేపు పొద్దున ఏమో అధికారం మారితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ ఉండాలనుకుంటున్నారా, లేకుంటే ఏ హిమాలయాలకు వెళ్ళిపోదాంలే అనుకుంటున్నారా? ఇక్కడ రాజకీయాలు చేయాలనుకున్న వాళ్ళైతే ఈ విధంగా చేయరు. అధికారం అనేది మారుతుంది. అప్పుడు మారినప్పుడు పరిస్థితి ఏంటి అంటే కార్యకర్తల్ని, నాయకుల్ని తమ స్వార్థం కోసం, తమ అహం కోసం, తమ ఆక్రోశం, ప్రతీకారం కోసం తెలుగుదేశం పార్టీ నాయకత్వం అత్యంత ప్రమాదకరమైన ఉచ్చులోనికి దింపుతోంది స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని. ఒకరోజు నారా లోకేష్ ను, చంద్రబాబు నాయుడుని ఇదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు నిందించే పరిస్థితి వస్తుంది. ఆ రోజు మమ్మల్ని అధికారం ఉంది కదా అని చెప్పి రెచ్చగొట్టి పంపించారు, ఈ రోజు మా పరిస్థితులు చూడండి ఇలా ఉన్నాయి అని అధికారం మారితే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరెవరైతే ఈ రోజు ఈ విధ్వంసకాండలో పాల్పంచుకున్నారో వాళ్ళందరూ బాధపడాల్సిన పరిస్థితులు అయితే వస్తాయి. ఎందుకంటే చేసిన నేరాలు ఎక్కడికి పోవు, ఫోటోలు, వీడియోలు అన్ని దొరుకుతున్నాయి, పట్ట పగలు దాడులు చేస్తూ ఉన్నారు. వీటన్నింటిని కూడా ప్రభుత్వం మారితే అవతల వాళ్ళు కూడా చూసి చూడనట్లు వదిలేసే పరిస్థితుల్లో ఆ స్థాయిలో కూడా లేదు పరిస్థితి. ఇది ఎప్పుడూ లేని విధంగా దాడి జరుగుతోంది. ఈ రాష్ట్రంలో ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు తయారైపోయి గొప్ప గొప్ప పదవులకు వెళ్ళారు. వైసీపీ హయాంలో చిన్న చిన్న జరిగినా సరే భూతత్వంలో చూపెట్టి ఆటవిక రాజ్యం అని చంద్రబాబు నాయుడు గారితో, టీడీపీతో మాట కలిపారు. ఇప్పుడు అలాంటి గొప్ప గొప్ప వాళ్ళు, మేధావులంతా దీనికి ఏం సమాధానం చెప్తారు? ఏ మాత్రం రాష్ట్రం మీద కన్సర్న్ ఉన్నా ఇది జరుగుతున్నది వైసీపీ టీడీపీ మధ్య పోరు కాదు, ఇది మొత్తం రాష్ట్రాన్ని తగలబెట్టుకునే పరిస్థితి. ఏ పారిశ్రామికవేత్తలనే ఇలాంటి వాతావరణం ఉంటే ఇటువైపు వస్తారా? కాబట్టి ఈ రాష్ట్రం నుండి వెళ్ళిన గొప్ప గొప్ప వాళ్ళు, మేధావులంతా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాలి. మీరు చేస్తున్నారా, మీ అబ్బాయి చేస్తున్నారా, కానీ ఎందుకు ఈ రాష్ట్రాన్ని ఇలా తయారు చేస్తున్నారు మీ రాజకీయ స్వార్థం కోసం అని ప్రశ్నించాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంది. సో మొత్తం మీద అయితే మాజీ మంత్రి అంబటి రాంబాబుని రాత్రి పోలీస్ స్టేషన్ లో ఇబ్బంది పెట్టారు అని ఆయన న్యాయమూర్తి చెప్పిన విషయాలు అయితే సంచలనంగా ఉన్నాయి. 2.5 గంటల సమయంలో సెల్ నుండి బయటకు తీసుకొచ్చి 2 కాళ్ళు చీల్చి ఇబ్బంది పెట్టడం. ఒక సీఐ అయితే స్వయంగా ఇది చేయడం తప్పని తెలుసు, కానీ పైనుంచి ఒత్తులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేశామని చెప్పారు. అంటే దీన్ని బట్టి మొత్తం తెలుగుదేశం పార్టీ పెద్దలు, అధికార పార్టీ పెద్దలు వ్యవహారాన్ని అంతా నడిపిస్తూ ఉన్నారు అన్నదైతే చాలా క్లియర్ గా అర్థమవుతోంది. అంబటి రాంబాబు ఇంటి మీద దాడి జరిగినప్పుడు భద్రత కల్పించడం అన్నది పోలీసుల కనీస బాధ్యత. చివరకు హైకోర్టుకు అంబటి రాంబాబు గారి సతీమణి వెళ్తే అప్పుడు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి దాడి జరిగింది, మొత్తం కంట్రోల్లోకి వచ్చే వరకు ఈ కుటుంబానికి భద్రత కల్పించండి అని హైకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు పరిస్థితి వెళ్ళింది. అంటే పోలీసులు ఎంత నిస్సహాయ పరిస్థితుల్లో ఉండిపోతున్నారు, ఇక్కడ వ్యవస్థ ఎంత నిస్సహాయంగా తయారైంది అన్నది ఇక్కడ దీన్ని బట్టి అర్థమవుతోంది.